హలో ఎవ్రీవన్. మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్లో మరొక కొత్త ఎపిసోడ్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం విశ్లేషించే ఐపీఎల్ టీం కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చే రెండు పేర్లు, ఒకటి సౌరవ్ గంగూలీ, రెండు వచ్చేసి షారుఖ్ ఖాన్. సో ఇండియాలో ఈ రెండు పేర్లు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. సో అలా మొదలయ్యి కొంచెం మధ్య మధ్యలో చాలా కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కేకేఆర్ అల్టిమేట్ గా 2012 అండ్ 2014లో ఐపీఎల్ టైటిల్ ని కైవసం చేసుకుంది. సో ఈసారి థర్డ్ టైం లక్కీ, అంటే మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ టీమ్స్ లో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా లేదనేది మనం డిస్కస్ చేసుకుందాం. నాతో పాటు రాహుల్ ఉన్నాడు. సో రాహుల్, రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ ఆప్షన్స్ 2020 ఆప్షన్స్ లో వీళ్ళ కేకేఆర్ కొన్న బైస్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈసారి కొత్త బైస్ వీళ్ళు కొన్నది ఎవరు అంటే రాయన్ మార్గన్ ని తీసుకున్నారు. రాయన్ మార్గన్ కాకుండా రాహుల్ త్రిపాఠి, అది మంచి బై. సిద్ధేష్ లాడ్ తను ట్రేడ్ ద్వారా తీసుకున్నారు. క్రిస్ గ్రీన్, నాకు క్రిస్ గ్రీన్ చాలా ఇష్టం, మంచి ప్లేయర్. అది వీళ్ళు కాకుండా టామ్ బ్యాంటన్ కొన్నారు. అది బహుశా లెగ్ ఫర్ లెగ్ రిప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. మన క్రిస్లిన్ ని డ్రాప్ చేసేసారు ఇక, ఎందుకంటే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఊరికే ఒక బ్యాకప్ ఆప్షన్ గా టామ్ బ్యాంటన్ ఫ్యూచర్ స్టార్ ని తెచ్చుకున్నారు. వీళ్ళు కాకుండా నెక్స్ట్ వాళ్ళు ప్యాట్ కమిన్స్ ని బ్యాంకు బద్దలు కొట్టి కొన్నారు. 16 కోట్ల, అంతేనా? 16 కోట్లు పెట్టి కొన్నారు. అది వీళ్ళు కాకుండా వరుణ్ చక్రవర్తి, ద మిస్టరీ స్పిన్నర్. మరి అతను కింగ్స్ 11 ఆడినప్పుడు ఒకే ఒక మ్యాచ్ ఆడగలిగాడు, ఇంజురీ అయ్యి మళ్ళీ ఆడలేకపోయాడు. ఈసారి చూడాలి ఇక మళ్ళీ ఏమన్నా ఛాన్స్ వస్తుందా, ఏమన్నా చూపిస్తాడా మిస్టరీ అని. నాకు తెలిసి అందరిలోకి నాకు తెలిసి క్రూషియల్ పర్చేజ్ ఏదైతే ఉందో ఆయన్ మార్గన్ అనిపిస్తుంది రాజు. ఎందుకంటే పోయినసారి వీళ్ళు నీకు గుర్తుంటే చాలా కాంట్రవర్షియల్ గా అయింది వీళ్ళు డ్రెస్సింగ్ రూమ్ కార్యకలాపాలన్నీ. ఆండర్ అసలు వచ్చి నన్ను బ్యాటింగ్ కింద దింపుతున్నారు, పైన ఛాన్స్ ఇవ్వట్లేదని, డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా దరిద్రంగా ఉందని చెప్పడం, ఇట్లాంటివన్నీ అయినాయి. కేకేఆర్ మేనేజ్మెంట్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు ఎప్పుడైనా. సో ఇవేమి సాధించకుండా వాళ్ళు ఇమీడియట్ గా కోచింగ్ స్టాఫ్ ని ఫైర్ చేసి పడేశారు. జాక్ కాలిస్ ని, ఇంకా సైమన్ క్యాటిచ్ ని, ఇంకా కొత్త కోచింగ్ స్టాఫ్ ని పట్టుకొచ్చారు. వాళ్ళ ఒరిజినల్ హీరో బ్రెండన్ మక్కలం ని. తను బ్రెండన్ మక్కలము, ఓఎన్ మార్గన్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి తను, ఇంకా ఓఎన్ మార్గన్ గురించి మనం చెప్పనక్కర్లేదేమి. వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, ఇంగ్లాండ్ ఓడిఐ టీంని కంప్లీట్ గా 365 degrees తిప్పినవాడు. కాబట్టి ఇట్లాంటి క్యాప్టెన్ ఉండడం వల్ల నాకు తెలిసి దినేష్ కార్తిక్ కి టీమ్ ని హ్యాండిల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. ఏమంటావు రాజు? అవును, 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన్ మోర్గన్ అన్నట్టుగానే అతను నెక్స్ట్ బ్రెండన్ మెక్కలం ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక విధంగా చెప్పాలంటే 2015లో ఇంగ్లాండ్ ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఒక డిజాస్ట్రస్ వరల్డ్ కప్ అది వాళ్ళకి 2015లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఇంకా క్వార్టర్ ఫైనల్ కూడా రీచ్ అవ్వకుండా వెనక్కి వచ్చేసారు. సో ఇట్లాంటి టీంని ఆయన్ మోర్గన్ టర్న్ చేశాడని చెప్పుకునే దానికంటే అతను ఇంపాక్ట్, అంటే ఇంగ్లాండ్ రైజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని మనము అంచనా వేసుకుంటే 2015లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఒక సిరీస్ జరుగుతుంది ఇంగ్లాండ్లో. ఆ సిరీస్లో ఆపోజిట్లో న్యూజిలాండ్లో వచ్చేసి బ్రెండన్ మెక్కలం ఉన్నాడు, ఇటు ఆయన్ మోర్గన్ ఉన్నాడు. సో ఈ సిరీస్ నాకు తెలిసి 3-2గా ఎండ్ అయింది. అంటే ఇంగ్లాండ్ చాలా ఎక్సైటింగ్ సిరీస్ అది. అమ్మో, మామూలుగా లేదు అది, నాకు గుర్తుంది. సో అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా అలా కొనసాగుతూనే ఉంది, ఆయన్ మోర్గన్ అండ్ బ్రెండన్ మెక్కలం. ఒక విధంగా చెప్పాలంటే బ్రెండన్ మెక్కలం స్ట్రాటజీస్ ని చాలా వరకు ఆయన్ మోర్గన్ ఇంగ్లాండ్ టీంలో కూడా తను యూజ్ చేసి సక్సెస్ఫుల్ అయినట్టు ప్రూవ్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరిది డెడ్లీ కాంబినేషన్ నన్ను అడిగితే, ఆయన్ మోర్గన్ అండ్ బ్రెండన్ మెక్కలం. సో ఖచ్చితంగా ఆయన్ మోర్గన్ కి ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం వస్తే గనక కేకేఆర్ ఉన్న టీమ్ స్ట్రెంత్ ని మనం చూసుకుంటే మరొక కప్పు కొట్టినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఖచ్చితంగా ఆ విషయం 100% రైట్. ఇంకా మరి రాహుల్ త్రిపాఠి టాలెంట్ కి నాకు ఎందుకో న్యాయం చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఐపీఎల్ టీమ్స్ 2-3 ఏళ్లుగా చూస్తున్నాను నేను. అప్పుడు పూణే వారియర్స్ అంత మంచిగా ఆడిన ప్లేయర్
అసలు రాహుల్ త్రిపాఠిని ఎవరు సరిగ్గా వాడట్లేదు. మరి ఇక్కడన్నా ఏమన్నా మరి వీళ్ళు ఛాన్సులు ఇచ్చి ఆడిస్తారా? మరి టాప్ ఆర్డర్ లో అయితే కష్టం నాకు తెలిసి. ప్లేస్ అయితే మరి వస్తుందో లేదో చూద్దాం మరి. సిద్ధేష్ లాడ్ నాకు తెలిసి బ్యాకప్ ప్లేయర్ ఉంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొద్దాము. అయితే వీళ్ళు బ్యాటింగ్ ఎలా చేస్తారంటావు? సునీల్ నారాయణ మళ్ళీ బ్యాక్ టు ఓపెనింగ్ చేస్తాడా ఎప్పట్లానే? సో ఇప్పుడు మనం సిపిఎల్ చూసుకుంటే సిపిఎల్ లో కూడా సునీల్ నారాయణ టీకేఆర్ ఆడతాడు. అది కూడా రిలేటెడ్ ఫ్రాంచైజే, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇది నైట్ రైడర్స్ టీకేఆర్ టీము. సో సునీల్ నారాయణ ఇక్కడ కూడా చూసుకుంటే అక్కడ కోచ్, ఇక్కడ కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కలం, ఇక్కడ టీకేఆర్ కోచ్ కూడా బ్రెండన్ మెక్కలం. సో సునీల్ నారాయణ ఇప్పటి వరకు ఆడిన ఐపీఎల్ మ్యాచ్, సిపిఎల్ మ్యాచ్ అన్నిట్లో కూడా ఓపెనింగే వచ్చాడు. సో ఇది ఒక ఇండికేషన్ గా మనం నమ్మితే ఖచ్చితంగా ఐపీఎల్ లో కూడా బ్రెండన్ మెక్కలం కోచింగ్ కాబట్టి ఖచ్చితంగా సునీల్ నారాయణ అయితే ఆ ఓపెనింగ్ స్లాట్ లోనే ఉంటాడనే సూచనలు అయితే ఎక్కువ స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. సో సునీల్ నారాయణ అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ చేస్తాడు. సో సునీల్ నారాయణ ఓపెనింగ్ చేసి ఏం చేయగలడనే ఇంపాక్ట్ మనం రీసెంట్ ఐపీఎల్ ఇయర్స్ లో చూసాము. సో సునీల్ నారాయణ అయితే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ లో ఒక కీలకమైన ప్లేయర్ గా చెప్పుకోవాలి. అండ్ అతనికి తోడుగా శుభ్మన్ గిల్ ని పంపిస్తారా, లేదు టామ్ బ్యాంటన్ ని పంపిస్తారా అనేది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే టామ్ బ్యాంటన్ రైట్ అండ్ సునీల్ నారాయణ వచ్చేసి లెఫ్ట్. అండ్ టామ్ బ్యాంటన్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేయర్. పేస్ ఉన్నప్పుడు అండ్ స్పిన్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతాడు స్లైట్ గా. సో సునీల్ నారాయణ వచ్చేసి స్పిన్ బాగా ఆడతాడు అండ్ పేస్, షార్ట్ బాల్స్ అది కొంచెం స్ట్రగుల్ అవుతాడు. సో మనం చూసుకుంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, సునీల్ నారాయణ అండ్ టామ్ బ్యాంటన్. సో వీళ్ళిద్దరిని స్టార్ట్ లో ఉపయోగించి, అంటే ఫస్ట్ 4-5 గేమ్స్ లో ఉపయోగించి మళ్ళా కాంబినేషన్ మారుస్తారా, లేదు ప్రతి 14 గేమ్స్ కి ఇదే కాంబినేషన్ ఉంటుందా అనేది ఇంట్రెస్టింగ్. జనరల్ గా మెక్కలం యొక్క కోచింగ్, అంటే అతని క్యాప్టెన్సీ కూడా బాగా గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మెక్కలం ఎప్పుడు కూడా అతని ప్లేయర్స్ కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాడు. అంటే ఒకవేళ ఫ్లాప్ అయినా 4-5 గేమ్స్ కంటిన్యూస్ గా నువ్వు ఖచ్చితంగా అన్ని నువ్వు 100% మైండ్ లో ఏం పెట్టుకోకుండా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయనే టైప్ మెసేజ్ ఎక్కువ ఇస్తాడు. సో అది మనం గమనించుకుంటే ఖచ్చితంగా ప్లేయర్స్ కి అయితే ఈ టాప్ 4, ఏ టీమ్ కన్నా టాప్ 4 చాలా క్రూషియల్ స్పాట్స్ కాబట్టి ఈ టాప్ 2లో మెయిన్ టామ్ బ్యాంటన్ అండ్ సునీల్ నారాయణ ఒకవేళ అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళని బ్యాక్ చేయడానికి బ్రెండన్ మెక్కలం లాంటి మంచి కోచ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక విధంగా అదొక పెద్ద పాజిటివ్ గానే చెప్పుకోవాలి. ఇంకా కేకేఆర్ కి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఒక సూపర్ మ్యాన్ లాగా ఉంటున్న ఆండ్రే రసెల్ గురించి మనం కొత్తగా చెప్పినట్టు, కాకపోతే అతనికి రీసెంట్ ఇయర్స్ గా కొంచెం నీ ఇంజురీస్ ఎక్కువ అవ్వడం తోటి బౌలింగ్ అతను ఎక్కువ వేయడం లేదు. ఇప్పుడు జరుగుతున్న సిపిఎల్ లో కూడా అతను ఎక్కువ బౌలింగ్ తక్కువగానే వేస్తున్నాడు. మొదటి లో వేశాడు కానీ తర్వాత బౌలింగ్ వేయలేదు. సో అతని కొంచెం ఇంజురీ ప్రోన్ కాబట్టి ఆండ్రే రసెల్ అతన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఆండ్రే రసెల్ లాంటి ప్లేయర్ ని కోల్పోతే అతనికి రీప్లేస్మెంట్ తేవడం చాలా కష్టం. సో ఆండ్రే రసెల్ లాంటి ప్లేయర్ ని చాలా క్లెవర్ గా మేనేజ్ చేయడంలో కూడా కేకేఆర్ ఛాన్సెస్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఆండ్రే రసెల్ ఒకవేళ అంటే ఏ పొజిషన్ లో వచ్చి ఆడినా సరే అతను ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో మనం ఐపీఎల్ లో చూసాం. సో అలాంటి ప్లేయర్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయడంలో కూడా కేకేఆర్ ఛాన్సెస్ ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ గా మనం చూస్తే హ్యారీ గర్ని ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు ఈ ఇయర్. సో అతని రిప్లేస్మెంట్ ఇంకా ప్రస్తుతానికి అయితే టాక్స్ నడుస్తున్నాయి. ఆ ప్లేయర్ ఈ ప్లేయర్ అని రూమర్స్ అయితే ఉన్నాయి. నీ అంచనా ప్రకారం హ్యారీ గర్ని ఎవరు రీప్లేస్ చేస్తే బాగుంటది? అంటే నన్ను ఒకసారి కేకేఆర్ టీం పైనుంచి కింద వరకు చూసుకుంటే మనము లెగ్ స్పిన్నర్స్ కానీ స్పిన్ ఆప్షన్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. నీకు ఓన్లీ రిస్ట్ స్పిన్నర్ ఒకే ఒకడు ఉన్నాడు, కుల్దీప్ యాదవ్. అది తనతో పాటు తోడుగా వరుణ్ చక్రవర్తి ఏదో ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ బౌలర్, ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్. అతను కాకుండా నీకు క్రిస్ గ్రీన్ ఉన్నాడు. క్రిస్ గ్రీన్ మనం ఇప్పుడు చూస్తున్నాము సిపిఎల్ లో నీకు గయానా అమెజాన్ వారియర్స్ ఆడుతూ తన బౌలింగ్ యాక్షన్ ని చేంజ్ చేశారు. ఆ బౌలింగ్ యాక్షన్ చేంజ్ తర్వాత తన ఆట వేరేగా ఉంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే తను ఇదివరకు ఉన్న ఇంపాక్ట్ ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి వాళ్ళకి నిజంగా స్పిన్నర్ అవసరం ఉంటుంది. అందుకని ఎవరో ఒక ఓవర్సీస్ స్పిన్నర్స్ తెచ్చుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది, రిస్ట్ స్పిన్నర్ ఎస్పెషల్లీ.
మనం ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది, 2 సంవత్సరం నుంచి చూస్తున్నాము. పోయినాడు ఎప్పుడైతే మొయిన్ అలీ కొట్టాడో తన్ని, అప్పటి నుంచి కొంచెం అంటే అంత కాన్ఫిడెన్స్ తో బౌలింగ్ వేయట్లే అని చెప్పుకోవచ్చు. కాబట్టి నాకు తెలుసు ఒక స్పిన్నర్ కి వెళ్తారు అనిపిస్తుంది. నువ్వేమంటావు రాజు? అవును, ఎందుకంటే యుఏఈ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని స్పిన్ ఆప్షన్ కోసం వాళ్ళు వెళ్ళిన ఆశ్చర్యపడక్కర్లేదు. లేదు, లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ గా మనం వాళ్ళు ఆలోచిస్తే కనుక హ్యారీ గర్నీ లాగా లెఫ్ట్ ఆర్మ్ అండ్ కట్టర్స్ ఇవన్నీ వేయగలిగే బౌలర్ అంటే నేను ఆలోచిస్తే నాకు మొదటగా గుర్తొచ్చిన పేరు ముస్తఫిజుర్ రెహమాన్, బంగ్లాదేశ్ నుంచి. సో మేబీ ముస్తఫిజుర్ ప్లేయర్ అవ్వచ్చు. లేదు, నువ్వు అనుకున్నట్టుగా స్పిన్ ఆప్షన్స్ కొంచెం కొరతగానే ఉన్నాయి కాబట్టి స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు ఎవరు కీ ప్లేయర్స్ ఉన్నారని ఐడెంటిఫై చేసి హ్యారీ గర్నీని వాళ్ళతో రీప్లేస్ చేసే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి వీళ్ళకి డెత్ బౌలింగ్ కూడా నీకు అదే నువ్వు అన్నట్టు అవసరం పడచ్చు. ఎందుకంటే నువ్వు ప్యాట్ కమిన్స్ ని వాళ్ళు అంత ఖర్చు పెట్టి కొన్నా గానీ, ప్యాట్ కమిన్స్ ప్యూర్ డెత్ బౌలర్ అయితే కాదు. T20s లో లాకీ ఫర్గ్యూసన్ ఉన్నాడు. లాకీ ఫర్గ్యూసన్, ప్యాట్ కమిన్స్ కొంచెం ఒకే రకమైన బౌలర్స్. లాకీ ఫర్గ్యూసన్ ఇంకొంచెం షార్ట్ వేస్తాడు, కానీ ఇద్దరు యార్కర్ లెంత్ న్యాచురల్ గా వేయలేరు. కాబట్టి వీళ్ళకి ఇంకా డెత్ బౌలర్ అంటే వీళ్ళకి అసలు హ్యారీ గర్నీ ఒక్కడే ఉండే మొన్నటి వరకు. అదే ఇంకా మిగతా ఇండియన్ పేసర్స్ వాళ్ళందరూ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. కమలేష్ నగర్కోటి అయినా, శివం మావి అయినా, లేకపోతే సందీప్ వారియర్ అయినా, అందరూ మంచి బౌలర్సే. వీళ్ళు ఆ పరంగా వీళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి, చాలా అభినందించాలి. ఏంటంటే ఇండియాలో ఉండే బెస్ట్ బౌలర్స్ అందరినీ వీళ్ళు తెచ్చుకున్నారు, అది దానిలో ఏం సందేహం లేదు. కాకపోతే ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఇంపార్టెంట్. అదే మనం చూసుకుంటే 2 ఏళ్ల క్రితం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ప్రసిద్ధ్ కృష్ణ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల రషీద్ ఖాన్ తనని 20 రన్లు కొట్టడం జరిగింది. దాని వల్ల మ్యాచ్ మొత్తం తిరిగిపోయింది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే డెత్ లో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉండాలి. అందుకని నాకు తెలిసి ఇద్దరు ఫారెన్ పేసర్స్ తో ఆడే సూచనలు కూడా కనిపించచ్చు కేకేఆర్ వాళ్ళు అని అనిపిస్తుంది నాకు. ఏమంటావు? 100% చాలా మంచి పాయింట్ చెప్పావు. నిజంగా వీళ్ళ స్క్వాడ్ అంతా మనం అబ్జర్వ్ చేస్తే డెత్ బౌలింగ్ వేయగలిగే పేర్లు మనకి ఎవరు గట్టిగా కనబడట్లేదు. ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్స్ కూడా నువ్వు అన్నట్టుగా వాళ్ళు స్టార్టింగ్ లో చూపించినంత ఇంపాక్ట్, అంటే స్టార్టింగ్ పవర్ ప్లే ఓవర్స్ అవ్వచ్చు, మిడిల్ ఓవర్స్ అవ్వచ్చు, అందులో చూపించే ఇంపాక్ట్ డెత్ ఓవర్స్ లో కష్టమే. అండ్ ఆండ్రే రసెల్ ఉండేవాడు వాళ్ళకి లాస్ట్ సీజన్ వరకు. ఆండ్రే రసెల్ అప్పుడప్పుడు ఒక ఓవర్ వేసేవాడు. కాకపోతే ఇప్పుడు అతనికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అతను ఇంజురీ ప్రోన్ కాబట్టి అతన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అంటే ప్రతి మ్యాచ్ బౌలింగ్ వేయడం, 4 ఓవర్లు బ్యాటింగ్ చేయడం అంటే ఏదో ఒక స్టేజ్ లో ఇంజురీ అయితే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆండ్రే రసెల్ ని బౌలింగ్ లో కొంచెం అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 3-4 వారాల వరకు కూడా ఆండ్రే రసెల్ ని బౌలింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో ఆండ్రే రసెల్ కూడా ఇక్కడ ఒక రకంగా బౌలింగ్ కి లేడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒక బెటర్ ఆప్షన్స్ ని, అంటే హ్యారీ గర్నీ రీప్లేస్మెంట్ అవ్వచ్చు, లేదు ప్యాట్ కమిన్స్ తో పాటు కాంబినేషన్ ఎవరిని యూజ్ చేస్తారు అనేది డెత్ లో ఇంట్రెస్టింగ్ విషయం. మేబీ ప్యాట్ కమిన్స్ ని స్టార్టింగ్ లో ట్రస్ట్ చేయొచ్చు, స్టార్టింగ్ 2-3 గేమ్స్ లో డెత్ బౌలింగ్ కి ట్రస్ట్ చేయొచ్చు. ఒకవేళ అతను అనుకున్న రేంజ్ లో అయితే డెలివరీ ఇస్తే ఖచ్చితంగా అతన్ని డెత్ బౌలింగ్ కి కూడా కన్సిస్టెంట్ గా ఉంచుతారు. బట్ ఇప్పటివరకు అయితే ప్యాట్ కమిన్స్ ఉన్న లిమిటెడ్ T20 హిస్టరీలో అతను డెత్ బౌలింగ్ అంటే స్టార్టింగ్ లోనే ఎక్కువగా మెరుగ్గా వేసినట్టు మనం నాకు తెలిసి ప్యాట్ కమిన్స్ వాల్యూ ఎప్పుడు అంటే నీకు ఫస్ట్ 10 ఓవర్లలోనే ఫుల్ వేసి పడేయాలి. ఎట్లా వేయాలంటే బౌలింగ్ ఇక వేస్తే వికెట్ పగిలిపోవాలన్నట్టు వేయాలి. అలా వేసి నీకు 4 ఓవర్లు అయిపోగొట్టేసి 3 వికెట్లు తీసాడంటే అప్పుడు వాల్యూ ప్యాట్ కమిన్స్ ది. ఆ రోల్ ప్లే చేస్తే తను బెస్ట్ వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి డెత్ లోకి వచ్చాడు అనుకో, అతను మంచిగా 3/4 లెంత్ లో వేసి ఇప్పుడు ఉన్న స్లో పిచ్ మీద 3/4 లెంత్ వేసాడంటే మంచి బ్యాట్ మీదకి రావచ్చు. లాకీ ఫర్గ్యూసన్ ఇంకొంచెం షార్ట్ వేస్తాడు కాబట్టి, ఇంటూ ద బాడీ లైన్ వేస్తాడు కాబట్టి మిడిల్ ఓవర్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇద్దరు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని మాత్రం చెప్పలేము. కాబట్టి నువ్వు అన్నట్టు ఫిజ్ అయితే కొనడం అనేది సూచనలు బాగానే ఉన్నాయి, కొనొచ్చు అనేది. అయితే మనం ప్లేయింగ్ ఎలా అని చెప్పుకుందాం ఒకసారి. అవును, సో టీమ్ ఒక విధంగా చూసుకుంటే మనం ఫస్ట్ టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దగ్గర నుంచి లోకల్ టాలెంట్స్ వరకు కూడా కేకేఆర్ లో వెరైటీ ఆఫ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కానీ టీమ్ బ్యాలెన్స్కి వచ్చేసరికి కొంచెం
బ్యాటింగ్ హెవీ అండ్ బౌలింగ్ లో కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీటినన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? నన్ను అడిగితే నేనైతే ఓపెనింగ్ శుభ్మన్ గిల్, సూర్యనారాయణ చేస్తాను. నేను టామ్ బ్యాంటన్ ని మొదట్లోనే స్టార్ట్ చేయను, ఎందుకంటే తను పిఎస్ఎల్ లో రీసెంట్ గా పాకిస్తాన్ పిచ్చెస్ మీద అంత సక్సెస్ కాలేకపోయాడు. కాబట్టి అవసరం ఉంటే తప్ప నేను టామ్ బ్యాంటన్ తీసుకురావాల్సిన పరిస్థితి నాకు కనిపించట్లేదు. మేబీ నేను షార్జా గ్రౌండ్ లో టామ్ బ్యాంటన్ కి ఛాన్స్ ఇవ్వచ్చు, అది కొంచెం ట్రూ పిచ్ కాబట్టి. అది కాకుండా నీకు నంబర్ 3 నితీష్ రాణా మనం 2 ఏళ్లగా చూస్తున్నాము. కేకేఆర్ కి చాలా మంచి పర్ఫార్మర్ ఉన్నాడు, చాలా బాగా ప్రదర్శన చేస్తున్నాడు, బ్యాటింగ్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు, అది ఇంపార్టెంట్. పోయినసారి డివిలియర్స్ 2 సార్లు అవుట్ చేశాడు, పోయినాడు. కాబట్టి గోల్డెన్ ఆర్మ్ అని చెప్పుకోవచ్చు. నితీష్ రాణా ఖచ్చితంగా ఆడతాడు. నంబర్ 4 నేను ఆయిన్ మార్గన్ ఆడిస్తాను. తను చూసాం మనం లెగ్ స్పిన్నర్స్ ని, ముఖ్యంగా రషీద్ ఖాన్ ని లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లో 10 సిక్స్లు ఎన్నో కొట్టాడు అనుకుంటా. కాబట్టి ఆయిన్ మార్గన్ నీకు మిడిల్ ఓవర్స్ లో లెగ్ స్పిన్నర్స్ ని లేదంటే కొంచెం మీడియం పేసర్స్ ని కూడా అప్పుడప్పుడు నీకు నెత్తి మీద బాల్ రాకపోతే ఈజీ కొడతాడు. అచ్చంగా గోల్ ఫాడినట్టే ఆడుతున్నాడు ఈ మధ్య చూస్తే మార్గన్. కాబట్టి అతను నంబర్ 4 బాగా ఫిట్ అవుతాడు. ప్లస్ లీడర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్, కీలకము. నంబర్ 5 నాది డీకే వస్తాడు ఖచ్చితంగా. తనకు ఐడియల్ ప్లేస్ అది. డీకే తర్వాత నంబర్ 5, తన తర్వాత నంబర్ 6 నాకు తెలిసి ద డేంజరస్ ఆండ్రే రసెల్. తన గురించి మనం ఏం చెప్పుకోనక్కర్లేదు. ఇంకా నంబర్ 7 వచ్చేసి ద స్టార్ ఆఫ్ కేకేఆర్, ఎవరో చెప్పుకో. ప్యాట్ కమిన్సే కదా, ఇంకెవరు? ఇంకా కాదు, ఇంకా మిస్ అవుతున్నావు, ఇంకా బిగ్ స్టార్ ని మర్చిపోతున్నావు నువ్వు. కుల్దీప్ యాదవా? కాదు, రింకు సింగ్. ఓకే రింకు సింగ్ ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్లీ. ఈ అంటే అందరూ 3 ఏళ్లగా 2 ఏళ్లగా జోక్లు వేసుకుంటున్నారు రింకు సింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు టీమ్ లో, అసలు ఏం చేస్తున్నాడు అని. కానీ నేను చూసాను అనమాట, నంబర్ 7 బ్యాటింగ్ చేయగలిగిన వాడు ఎవడున్నాడు స్క్వాడ్ లో అంటే ఎవడు లేడు. అది సింపుల్ లాజిక్, అది బేసిక్ గా ఆ రోల్ కోసమే కొన్నట్టున్నారు. ఏదో అట్లా కొంచెం ఫీల్డింగ్ చేసి కొంచెం లాస్ట్ 2 ఓవర్స్ అటు ఇటు ఉంటే మేనేజ్ చేయడానికి. ఎందుకంటే రసల్ ఉండగా అవసరం పడట్లే వాళ్ళకి బేసిక్ గా ఆ స్పాట్. కాబట్టి రింకు సింగ్ లాంటి ప్లేయర్ నడిచిపోతుంది వాళ్ళకి. కాబట్టి పోనీ ఇప్పుడు రింకు సింగ్ కాకుండా ఎవరిని ఆడిద్దామన్నా కానీ రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. రాహుల్ త్రిపాఠిని అంత కింద ఆడియలేము, వేస్ట్. అంత టాప్ ఆర్డర్ ప్లేయర్ ఆయన ప్యూర్లీ. కాబట్టి రింకు సింగ్ కే ఆ నంబర్ 7 స్లాట్ రిజర్వ్డ్. అందుకోసమే ఆయన సూపర్ స్టార్ ఆఫ్ కేకేఆర్. దాని తర్వాత బౌలర్స్ కి వచ్చేస్తే ఇక మా నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ ఆడతాడు ఖచ్చితంగా. ప్యాట్ కమిన్స్ కాకుండా ఇక ఉండే వాళ్ళ ఇండియన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సో నారాయణతో పాటు తను ఆడతాడు. ఆ బౌలర్స్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ వారియర్, ఇంకా కమలేష్ నాగర్కోటి, శివం మావి. వీళ్ళ నలుగురిలో నుంచి 2 బౌలర్స్ ఆడతారు. ఇది వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది. అబ్బా, నీకేమన్నా లోటులు కనిపించినాయా? నేను మోస్ట్లీ నా టీం కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటది. కాకపోతే నేను అయితే అంటే బ్రెండన్ మెక్కలం గురించి ఎక్కువ కొంచెం స్టడీ చేసి అతన్ని ఫాలో అవుతున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే టామ్ బ్యాంటన్ ని ఓపెనింగ్ కి పంపిస్తారేమో సునీల్ నారాయణతో పాటు అని నేను అనుకుంటున్నా. అండ్ శుభ్మన్ గిల్ ఎలాంటి పొజిషన్ లో అంటే టాప్ 4 లో ఎక్కడైనా ఆడగలే కెపాసిటీ ఉన్న కుర్రాడు. సో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ మేబీ నెంబర్ 3 లో ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అయన్ మోర్గన్ నెంబర్ 4 ఆర్ నెంబర్ 5 ఎలాంటి పొజిషన్ అయినా ఆడగలడు. సో టామ్ బ్యాంటన్ అయితే ఓపెనింగ్ పంపిస్తారేమో అని నేను అనుకుంటున్నా. అది తప్పిస్తే మిగిలిన అంతా టీం అంతా కూడా ఆల్మోస్ట్ నాది కూడా సిమిలర్ గానే ఉంది. మరి ఎవరు మిస్ అవుతారంటో మరి ఇప్పుడు? మరి రసల్ నారాయణ అయితే మిస్ కాలేరు, కమిన్స్ అయితే మిస్ కాలేరు. మరి ఎవరు 4 మరి మార్గన్ బదులు బ్యాంటన్ ఆడతాడంటావా? మేబీ అంటే అదే ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ అయితే ఆల్మోస్ట్ వాళ్ళైతే కంపల్సరీ టీంలో ఉంటారు. ఒక ప్లేయర్ ఎవరైనా మిస్ అవుతారని అయితే ఇంకా టామ్ బ్యాంటన్ ని స్టాప్ లో ఆడాలంటే ఖచ్చితంగా ఇయన్ మోర్గన్ ఒక్కడే కనబడుతున్నాడు. ఎందుకంటే ప్యాట్ లాంటి బౌలర్ అయితే మిస్ చేసుకోలేరు వాళ్ళు.
ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ లేదు, ఇండియన్ స్టార్స్ కూడా ఎవరు లేరు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. సో మేబీ ప్యాట్ కమిన్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆడిస్తారు, కానీ టామ్ మ్యాంటన్ ఆడించాలంటే ఇయన్ మోర్గన్ తప్ప వేరే ఇదైతే నాకు కనబడట్లేదు. ఇంట్రెస్టింగ్, చూడాలి మరి ఏం చేస్తారో, మరి టీకేఆర్ వాళ్ళు ఏం ఆలోచిస్తారో చూద్దాం. అండ్ జస్ట్ టు కంక్లూడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అయన్ మోర్గన్ లాంటి ప్లేయర్స్ ని పక్కన పెట్టడం అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే ఇంగ్లాండ్ క్యాప్టెన్ అండ్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అండ్ చాలా ప్రూవ్ చేసుకున్నాడు కూడా ఇంటర్నేషనల్ అండ్ T20 లీగ్స్ లో. సో మోర్గన్ లాంటి ప్లేయర్ ని సాధారణంగా పక్కన పెట్టడం అంటే మామూలు విషయం కాదు, కానీ ఇక్కడ కేకేఆర్ లో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బ్రెండన్ మెక్కలమ్ అండ్ మోర్గన్ బాండ్ ఎక్కువ స్ట్రాంగ్ ఉండడం వల్ల మోర్గన్ కూడా దాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకుని ఆ టీమ్ యొక్క బెనిఫిట్ కోసం అని చెప్పి తను తీసుకునే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల లాస్ట్ ఇయర్ కేకేఆర్ లో వచ్చిన చిన్న చిన్న కాంట్రవర్సీస్ ఈ ఇయర్ రావని నేనైతే అనుకుంటున్నా. సో ఓవరాల్ గా చూసుకుంటే కేకేఆర్ నన్ను అడిగితే ఇప్పుడున్న టీం తోటి మేబీ ప్లే ఆఫ్స్ కి చేరుకుంటే ఎక్కువ ఫైనల్ కి వాళ్ళు వెళ్ళే అవకాశాలు తక్కువ అని నాకు అనిపిస్తుంది. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, బౌలింగ్ డిపార్ట్మెంట్ చూస్తే నాకు కొంచెం చాలా వీక్ గా కనిపిస్తుంది అపార్ట్ ఫ్రమ్ ప్యాట్ కమిన్స్. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా మంది చెప్తారు క్రికెట్ మ్యాచ్లు గెలవాలంటే వికెట్లు తీయాలని. సో ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్ మినహాయిస్తే మిగిలిన వారు ఎవరు కూడా అంత ఇంపాక్ట్ఫుల్ బౌలర్స్ నాకైతే కనపడట్లేదు. సో అదే ఓవరాల్ చూసుకుంటే వీళ్ళు ఐపీఎల్ ఫైనల్ కి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఐపీఎల్ ఫైనల్ కి వెళ్ళి థర్డ్ టైం కప్ కొడతారా లేదనేది మరి మనం చూడాల్సిన విషయం. న్యూ ఒపీనియన్ లో వీళ్ళు ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయి రాహుల్? నాకు తెలిసి వీళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్తారు, కానీ మరి వీళ్ళు అంటే నాకు తెలిసి ఇక్కడ పెద్ద రోల్ ప్లే చేసేది అయన్ మార్గన్ కి రోల్ ఉంటుంది అనుకుంటున్నాం. ఒకవేళ వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళారంటే అక్కడి నుంచి టీముని గెలిపించడంలో మార్గన్ ఉండాలి టీంలో. తను క్రియేట్ చేసే కామ్ అట్మాస్ఫియర్ డ్రెస్సింగ్ రూమ్ కి టీమ్ కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి తను ఉండి ఒకవేళ టీమ్ నడిపించగలిగితే డీకేతో పాటు ఎండింగ్ లో అప్పటికి కానీ వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. కానీ ఎందుకో ప్లే ఆఫ్స్ కి అయితే అటు ఇటు చేసి వెళ్తారు. ఎంత కాదన్నా నీకు సునీల్ నారాయణ్, ఆండర్ రసల్ లాంటి ప్లేయర్స్ నీకు ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపిస్తారు వాళ్ళిద్దరు, బ్యాట్ బాల్ రెండిటితో. కాబట్టి ముక్కుకుంటూ ప్లే ఆఫ్స్ కి వెళ్ళినా కానీ మరి గెలుస్తారా అనేది అది చివరిగా ఇక అయన్ మార్గన్ లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయర్స్ నీకు డ్రెస్సింగ్ రూమ్ ఎన్వైరన్మెంట్ ఎట్లా కంట్రోల్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. అయన్ మోర్గన్ గురించి మనం వేరేగా చెప్పుకోని అవసరం లేదు. సో అతన్ని ఎలా వాడతారు, టీంలో అతని రోల్ ఎలా ఉంటుంది, అతన్ని అన్ని గేమ్స్ ఆడిస్తారా, ఒకవేళ ఆడిస్తే ఏ పొజిషన్ లో ఆడిస్తారు, అతనికి క్యాప్టెన్సీ సైడ్ నుంచి అతని రోల్ ఏమైనా ఉంటుందా, ఇవన్నీ కూడా నేను వెయిట్ చేస్తున్నాను చూడడానికి. సో మేబీ ఇలాంటి క్రూషియల్ ఫ్యాక్టర్స్ మీద వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఆధారపడిందని మనం చెప్పుకోవాలి. సో అది 2020కి కేకేఆర్ టీం గురించి మా యొక్క విశ్లేషణ. వాళ్ళు థర్డ్ టైం లక్కీగా కప్ గెలుస్తారా, లేదు ప్లే ఆఫ్స్ కి వెళ్తారా, లేదు ప్లే ఆఫ్స్ కి కూడా వెళ్ళరా అనేది మనం వెయిట్ చేద్దాం. ఇంకా లిటరల్లీ 10 days ఉందంతే ఐపీఎల్ కోసం. మేము ఎంత ఎక్సైటెడ్ ఉన్నామో మీరు కూడా అందరూ అంతే ఎక్సైటెడ్ ఉన్నారా అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ కంటిన్యూస్లీ లిస్నింగ్ టు ఆల్ అవర్ పాడ్కాస్ట్. సో మా పాడ్కాస్ట్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మీ దగ్గర ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిలోనూ మా ఛానల్స్ ఉన్నాయి. సో క్రికెట్ నగరం అని ఉంటుంది. సో యూ కెన్ రైట్ బ్యాక్ టు అస్. అదే కాకుండా Anchor.fm అండ్ ఓవర్కాస్ట్లో కూడా మా పాడ్కాస్ట్లు ఉంటాయి. సో వినండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సజెషన్స్ ఉంటే మేము ఖచ్చితంగా తీసుకుని మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకుని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, సెలవు అండ్ గుడ్ బై.